పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 35వ విడత కింద మొత్తం 48 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దుద్దికొండ కిషోర్ బాబు, చిత్తాడి శ్రీనివాస్. గౌరవ మండలం నాగులవరం నిత్యం మాధవరెడ్డి, రమేష్ రెడ్డి. నగరంతి మండలం కేకే కుంట అమిత వీరాబాబు, అంబటి రమేష్, అమృత వీరబాబు. గౌరవ మండలం జేపీ గూడూరు కలియా తలకాయల సీరయ్య. అల్లూరు మండలం వెస్ట్ గోదావరిపల్లి అన్నాయి పట్టు శ్రీనివాసులు, వై మురళి. కావలూరు తాళపాలెం. 23 నెలలు పూర్తయినటువంటి ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ కింద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయడం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,66,00,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్ గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగితే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ